ఫిబ్రవరి 24, 25, 2026 సంవత్సరానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యి మనకి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. సుమారు 1460 రోజుల నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంటే ఏంటంటే రష్యా ఒక్కటిది కాదు, ఉక్రెయిన్ ఒక్కటి కాదు, అవి ముఖాలే, ఫేసులు మాత్రమే. ఉక్రెయిన్ వెనకాల 57 దేశాలు రష్యాతో యుద్ధం చేస్తున్నాయి. 57 దేశాలు, అందులో నాటో 32 దేశాలు ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మరో 25 దేశాలైన జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, అర్జెంటీనా లాంటి దేశాలు సహాయం చేస్తున్నాయి. అంటే ఉక్రెయిన్ కాదండి రష్యాతో యుద్ధం చేసేది, 57 దేశాలు. అదేవిధంగా రష్యా ఒక్కటి యుద్ధం చేయడంలే, రష్యా వెనకాల ఉత్తర కొరియా సైన్యాన్ని కూడా పంపింది, చైనా ఉంది, బెలారస్ ఉంది, దాంతోపాటు ఇరాన్ ఉంది. అంటే ఇరాన్, బెలారస్, చైనా, నార్త్ కొరియా డైరెక్ట్గా ఉంటే ఇండియా ఇండైరెక్ట్గా రష్యాకి సహాయం చేస్తుంది. దాని ఆయిల్ తెచ్చుకొని సుమారు 4 సంవత్సరాలుగా 300 నుంచి 500 బిలియన్ డాలర్ల పెట్టుబడి మనం రష్యా యుద్ధం చేయడానికి పెట్టాం. అదే ట్రంప్ ఆరోపణ చేసింది, అది కరెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. రష్యా నుంచి ఆయిల్ ఎక్కువ తెచ్చుకుంటున్నా, డబ్బులతో పుతిన్ యుద్ధం చేస్తున్నాడు. అందుకే పుతిన్ ఎప్పుడు ఇండియా అంటే చాలా అభిమానంతో ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. మనం ఆయుధాలు తెచ్చుకుంటున్నాం, ఇంకెంతో మెటల్స్ తెచ్చుకుంటున్నాం, రేర్ ఎర్త్ మెటీరియల్ తెచ్చి ఆ డబ్బులు ఇస్తున్నాం, రూపీల్లో డబ్బులు ఇస్తున్నాం అక్కడ అమెరికా ఆంక్షలు విధించిన. కాబట్టి రష్యా వెనకాల 5 దేశాలు, తర్వాత ఉక్రెయిన్ వెనకాల 57 దేశాలు పోరాడుతున్నాయి. మరి దీన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనొచ్చండి? ఇది 3వ ప్రపంచ యుద్ధమే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాదు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన 1945 తర్వాత 80 సంవత్సరాలు జరుగుతున్న అతిపెద్ద యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన మందుగుండు, అమ్యునేషన్, ఆయుధాల కంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 10 నుండి 50 రెట్ల ఆయుధాలు ఎక్కువ వాడారంట. ఇప్పటివరకు రష్యాలో 15 లక్షల మంది సైన్యం చనిపోవడం జరిగింది. 15 లక్షల రష్యా సైన్యం చనిపోయింది. ఉక్రెయిన్లో 3 లక్షల ఆర్మీ చనిపోయింది. ఉక్రెయిన్లో 15,000 మంది సివిలియన్ చనిపోతే ప్రజలు, రష్యాలో 1,000 మంది వరకే చనిపోవడం జరిగిందనమాట. చాలా దారుణమైన హ్యూమన్ లాసు, మానవ ప్రాణాలు లాస్ అయింది. దీంతోపాటు $1 ట్రిలియన్ ఆస్తులు దెబ్బతిన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే దీనివల్ల దుష్ఫలితాలు ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరిణామాలు, రష్యా గెలిచినా ఉక్రెయిన్ గెలిచినా, రష్యా ఓడిపోయినా ఉక్రెయిన్ ఓడిపోయినా జరిగే పరిణామం మాత్రం ఓడిపోయేది యూరోప్ ఖండం, యూరోప్ కాంటినెంట్ ఓడిపోబోతుందంట. చరిత్రలో మొట్టమొదటిగా అమెరికా పతనం అనేది నాంది అవ్వబోతుంది. ఎందుకంటే అమెరికా ప్రపంచ సూపర్ పవర్ అవడానికి కారణం యూరోప్ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్, అది బద్దలైపోయింది. రష్యా యుద్ధం తర్వాత విడబోటు అయిపోయింది, నాటోలో చీలికలు వచ్చినాయి, నాటో విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. యూరోపియన్ యూనియన్ అమెరికాకు దూరం అయిపోయింది, ఇండియా దగ్గరికి వచ్చి ట్రేడ్ డీల్ చేసుకుంది, అమెరికాతో దారుణంగా అనే పరిస్థితులు ఉంది. గ్రీన్లాండ్ మీదకి ట్రంప్ వస్తున్నాడు. ఫస్ట్ టైం వెస్టర్న్ గ్రూప్లో చీలికలు వచ్చినాయి రష్యా యుద్ధం వల్ల. యూరోప్ బలహీనతలు బయటపడినాయి, అమెరికా బలహీనతలు బయటపడినాయి. మొట్టమొదట్లో ఉక్రెయిన్కి సహాయం చేసే దేశాలు వెనక్కి జంకుతున్నాయి. మరి ఈ యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో రష్యాని ఓడిపోనివ్వము అని ఇండియా, చైనాలు కలిసికట్టుగా కూర్చున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల రష్యా కాదండి ప్రయోజనం ఎక్కువ వచ్చేది, ఎక్కువ నష్టం జరిగేది యూరోప్ కాంటినెంట్కి, అమెరికాకి అయితే ఎక్కువ లాభం వచ్చేది చైనా, ఇండియాలకే. రష్యా గెలిస్తే యూరోపు, అమెరికా బలహీన పడతాయి. ఈ యూరోప్ ఖండం బలహీన పడిందంటే ఇండియా, చైనాలు రైజ్ అయిపోతే సంపూర్ణంగా వీటి యొక్క కళ, డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇది చైనా ఉంటుందా, ఇండియా ఉంటుందా పోటీ తర్వాత, ముందైతే ఈ రెండే సంయుక్తంగా ఉంటాయి. అందువల్ల రష్యాని ఓడిపోనిస్తే చాలా ప్రమాదం ఏంటి. కాబట్టి రష్యాని ఓడిపోనివ్వవు, అది జరిగేది, వాస్తవానికి జరిగేది. రష్యా ఓడిపోదు, రష్యా ఓడిపోయే పరిస్థితి కూడా లేదు, ఓడిపోయే పరిస్థితిలో అనుభవంలో ఉపయోగిస్తుంది. కాబట్టి దాని మీద ప్రత్యక్షంగా వాళ్ళు లేరు, ఏమైనా ఇండైరెక్ట్గా శిఖండి వెనకాల అర్జునుడు ఉన్నట్టు భీష్ముడి మీద బాణాలు వేసినట్టే, అంతే తప్పితే రష్యాతో ఎవరు డైరెక్ట్గా వెళ్ళలేరు. ఉక్రెయిన్ పంపిస్తున్నారు, ఉక్రెయిన్ మీద రష్యా అణుబాంబు వేయదు, ఎందుకంటే అక్కడ అంతా రష్యన్సే కాబట్టి అక్కడ ఉన్నదంతా. కాబట్టి రష్యా వెనకాల ఇండియా, చైనాలు రష్యాని ఓడిపోనివ్వవు. అమెరికా పతనం, యూరోప్ ఖండం. కాబట్టి ఈ రష్యా గెలుస్తుంది అది అంటే ఇండియా, చైనాలు ప్రపంచ ఆధిపత్యానికి ముందుకెళ్ళినట్టు. కాబట్టి రష్యా యుద్ధం ఎప్పుడు ఎండ్ అవ్వదు. ఎందుకంటే యూరోప్లో ఉన్న ఉక్రెయిన్ మొత్తం రష్యా సొంతమైనప్పుడే పుతిన్ యుద్ధాన్ని మాంతాడు. అంతేవరకు అప్పటి వరకు శాంతి కోరుకోడు. అప్పటి వరకు ఇండియా, చైనాలు దానికి పెట్టుబడి పెడుతూనే ఉంటాయి, ప్రత్యక్షంగానే పరోక్షంగానే. తర్వాత అక్కడ ఉత్తర కొరియా, ఇరాన్లో ఆయుధాలు ఇస్తాయి. ఇంకా రష్యా ఆయుధాలు తయారు చేసుకునే పూర్తి శక్తివంతమైన
శక్తివంతమైన దేశం, డిఫెన్స్ ఇండస్ట్రీ, సుప్రీం మిలిటరీ పవర్ ఉంటుంది. కాబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంటే వాస్తవానికి ఇండియా చైనాలు తమ ఆధిపత్యం కోసం రష్యా ద్వారా చేపించే యుద్ధం అని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి రష్యా వారు 2026 అంతా నడిచే అవకాశం ఉంది. కాకపోతే కొన్ని నెలల్లో ఉక్రెయిన్ మొత్తం పతనం అయిపోయి ఇది మొత్తం రష్యా సొంతం అయ్యే అవకాశం ఉంది. యూరోప్ కూడా, అమెరికా కూడా, ఇప్పుడు ట్రంప్ ఎలాగే వెనక్కి వెళ్ళిపోయారు, యూరోప్ కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అప్పుడు ఉక్రెయిన్ని రష్యా ఆక్యుపై చేసుకుంటుంది. రష్యా యాక్చువల్గా ఉక్రెయిన్ని రష్యా ఆక్యుపై చేసుకోవడం అనేది కొన్ని రోజుల పని అండి, కొన్ని గంటల పని. కాకపోతే 57 దేశాలు దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మూడో ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం ఆగకుండా ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, అది మూడో ప్రపంచ యుద్ధానికి బాటగానే మిగులుతుంది.